వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా డిఈఓ సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించబడునని, 124 కేంద్రాలలో 22,149 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి పరీక్షా కేంద్రం నందు తాగునీటి సమస్య లేకుండా బాత్రూమ్ సౌకర్యం మరియు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రం దగ్గర ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు. 10వ తరగతి విద్యార్థులు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగిందని, 10వ తరగతి విద్యార్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్ మైండ్తో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుతూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ అని డిఈఓ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. తల్లిదండ్రులు విద్యార్థులను పరీక్షా కేంద్రం వద్దకు అర్ధగంట ముందు వస్తే ఎటువంటి సమస్యలు లేకుండా పరీక్ష సక్రమంగా రాయగలని, దీనిని గుర్తుంచుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. మన అన్నమయ్య జిల్లాలో ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. మన దగ్గర మన జిల్లా మొత్తం మీద 124 కేంద్రాలలో 22,149 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు ఉంటాయి. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మన విద్యాశాఖ పూర్తి చేసింది. ఇప్పటికే 124 కేంద్రాలకు గాను 248 మంది చీఫ్ సూపరింటెండెంట్లు అయితేనేమి, తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. అదేవిధంగా 1177 మంది ఇన్విజిలేటర్స్ నియామకం జరిగింది. అలాగే విద్యార్థులకు కావాల్సినటువంటి పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా త్రాగునీరు అయితేనేమి, తర్వాత వాష్రూమ్స్ అయితేనేమి, బెంచీలు, ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు గౌరవ కలెక్టర్ గారు మిగిలిన అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో ఒక సమావేశం నిర్వహించి, మిగతా డిపార్ట్మెంట్ డిఎంఎన్హెచ్ఓ గారు అయితేనేమి, ఏపీఎస్ఆర్టీసీకి, ఏపీఎస్పీడీసీఎల్కి వాళ్ళకు కూడా తగిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. ఇందులో భాగంగా మనకు హెల్త్కి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రతి చోట ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 144 సెక్షన్ విధించేసి చుట్టూ ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు లేకుండా చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ పరీక్షా కేంద్రాల్లో చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సమస్యలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ వారు కూడా దీనికోసం ప్రత్యేకంగా బస్సులు అవసరమైన చోట ఏర్పాటు చేస్తామని చెప్పడం, తర్వాత మనకు పరీక్షా కేంద్రం రావడానికి తగిన సమయంలో ఈ విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకు కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే రేపు సోమవారం ఉదయం నుంచి కూడా కంట్రోల్ రూమ్ మనకు అమల్లోకి వస్తుంది. కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చేసి 9100040686. ఈ నెంబర్కు కాల్ చేసి ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇతరులు కావచ్చు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు గమనిక ఏంటంటే, కనీసం అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి వచ్చేటట్లుగా వాళ్ళు సిద్ధం కావాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా బాగా పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ పిల్లలందరూ కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా చదివినటువంటి అంశాలు ద్వారా బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్నమాట.